రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారెవరని ప్రశ్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో వీరస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు మాజీ సర్పంచ్, కుల సంఘాల నాయకులు, మహిళలు. టీఆర్ నగర్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. నీకు ఒక్క నెల లోపల ఏదైతున్నదో నీకు 200 యూనిట్లకు కరెంటు బిల్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళకందరికి కరెంటు బిల్లు మాఫీ. రేపు కట్టబోయేది ఆఖరి బిల్లు, ఇది మీరు కట్టబోయేది ఆఖరి బిల్లు. అట్లాగే ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్. ఇప్పుడు ఏమైతుంది, 1000 రూపాయలు అవుతుంది, 500 రూపాయలు సిలిండర్ అవ్వ. ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డు లేని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసే అర్హత పొందాలన్నా గానీ రేషన్ కార్డు కావాలి. ఆ రేషన్ కార్డు కూడా అయితే మీకు ఉగాది వరకు రేషన్ కార్డు కూడా మళ్ళీ ఏ నెల కాని తల్లి. ఇది ఒక్క దినం ముచ్చట కాదు. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతుందో 5 సంవత్సరాలు ఉండబోతుంది. కొంతమంది అంటుండ్రు ఎన్ని రోజులు ఉంటారు ఇల్లు. జనం ఓటేసి గెలిపించిందబ్బా, ఇలా ఎమ్మెల్యే సంజయ్ గారు గెలిచిందబ్బా. 5 సంవత్సరాల కొరకు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ ఈ ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను బాధ్యత చూసుకుంటా, నేను చేస్తా అని చెప్పని ఈనాడు ఈ సభాముఖం